మరో అంశం చూద్దాం. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. ఈ కార్ రేసులో ఛార్జ్ షీట్ దాఖలుకు పీసీ యాక్ట్ కింద గవర్నర్ అనుమతి ఇవ్వడంతో పొలిటికల్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2024లో ఫార్ములా ఈ కార్ రేసులో ఎఫ్ఐఆర్ నమోదు కాగా సుమారు 55 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా కూడా ఏసీబీ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే ఏసీబీ విచారణకు కేటీఆర్ 4 సార్లు హాజరవగా తాజాగా గవర్నర్ అనుమతి మరోసారి కేటీఆర్తో కీలక వ్యక్తులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో ఏదైతే ఏసీబీకి కేటీఆర్ మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ని విచారించేందుకు గవర్నర్ నుంచి అనుమతి లభించింది. అయితే ఇప్పటికే ఏసీబీ కేటీఆర్ను 4 సార్లు విచారించింది. అలాగే అప్పుడు అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ని కూడా 5 సార్లు విచారణ కూడా చేసింది. అయితే మరింత ముందుకు కొనసాగాలంటే ఖచ్చితంగా ఏదైతే ఏసీబీకి గవర్నర్ అనుమతి తప్పనిసరి అయింది. సో ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్ 9న ఏదైతే గవర్నర్కు లేఖ రాసింది, ఏదైతే ఏసీబీ నుంచి కేటీఆర్కు విచారణ చేసేందుకు ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి రాసింది. అయితే సుమారు 10 వారాల తర్వాత ఏదైతే ఏసీబీకి గవర్నర్ నుంచి ఏదైతే గ్రీన్ సిగ్నల్ దొరికింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఈ టాపిక్ చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ సుమారు 55 కోట్లకు సంబంధించిన నిధులపై ఏదైతే క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పి ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అనేక డాక్యుమెంట్లు, ఈమెయిల్స్ పూర్తి స్థాయిలో కూడా ఏసీబీ ఇప్పటికే ఏదైతే విచారణ చేసి కూడా పూర్తి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి కూడా పెట్టింది. సో ఈ నేపథ్యంలో గవర్నర్ అనుమతి లభించడంతో ఇప్పుడు ప్రాసిక్యూట్ చేయడానికి ఏసీబీకి ఏదైతే మరొకసారి అవకాశం దొరికింది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కేటీఆర్ని ఏసీబీ మరొకసారి విచారిస్తుంది. ఏసీబీ కేవలం కేటీఆర్తో పాటు అప్పుడు ఉన్నటువంటి అధికారులుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే అయితే బిఎల్ఎన్ రెడ్డిలను కూడా ఏదైతే డిఓపీటీకి కూడా అనుమతి కోరుతూ కూడా విచారణకు లేఖ రాయడం కూడా జరిగింది. సో వారి అనుమతి కోసం కూడా ఏదైతే ఏసీబీ వేచి చూస్తుంది. సో ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఒకవైపు కేటీఆర్, బీఆర్ఎస్ అంతా కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లామని చెప్తున్నారు. కానీ ప్రపంచ స్థాయిలో ఏదైతే హైదరాబాద్ పేరుని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకవైపు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా ఏదైతే అప్పుడు తప్పు జరిగింది కాబట్టి ఏదైతే కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఎంక్వైరీ జరుగుతుంది, సో ఏసీబీ విచారణ కొనసాగుతుంది. సో విచారణ కొనసాగిన తర్వాత తప్పు జరిగిందా లేదా అనే దానిపైన చాలా క్లారిటీ వస్తుంది. సో కేటీఆర్ కడిగిన ముత్యంలా వస్తారా రారా అనేది ఏసీబీ చూసుకుంటుంది. సో తప్పు ఎవరు చేసినా తప్పే. సో అప్పుడు జరిగినటువంటి 55 కోట్ల నిధులకు సంబంధించినటువంటి ఆరోపణలో అసలు ప్రజల సొమ్ముని అసలు ఎవరి అనుమతి లేకుండా ఎలా ఒక కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారు అనే ఒక ప్రశ్న అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు లేవనెత్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు మాత్రం కేవలం రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్పై కావచ్చు, కుటుంబ సభ్యులపై కావచ్చు ఏదైతే కేసులు పెడుతుందని చెప్పి వారు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఒకవేళ కక్ష సాధింపు ధోరణిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించినట్టయితే ఇప్పటికే కేసీఆర్, కవిత, హరీష్ రావు, కేటీఆర్ అందరూ కూడా జైల్లో ఉండేవారని చెప్పి కూడా ఏదైతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు మాట్లాడుతారు, స్పష్టంగా క్లారిటీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్రంలో రైతులు ఆందోళనలో ఉన్నారు, ఒకవైపు పత్తి కొనుగోలు విషయంలో ఇప్పటికే మిల్లర్లు ఏదైతే ఆల్రెడీ ఆందోళనకు దిగారు. సో ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన ఉన్నారో ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈసారి మరొకసారి ఈ లొట్టపీసు అంటున్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన ఈ ఫార్మా కార్ రేసుని ఏదైతే తెరమీదికి తీసుకొచ్చారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, అయితే అసలు ఈ కేసు లొట్టపీస్ కేసా, నిజమైన కేసా ఏదనేది కూడా ఏసీబీ నుంచి వస్తుందని కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు బీజేపీ కూడా ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వంపై ఏదైతే నెట్టేటువంటి ప్రయత్నం చేశారో, సో ఇప్పుడు గవర్నర్ అనుమతి లభించింది. గవర్నర్ అనుమతి లభించిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది, మరి ఎప్పట్లో పరచ్ చేస్తుంది అనే దానిపైన కూడా బీజేపీ కూడా ప్రశ్నలు లేవనెత్తుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎందుకు 6 నెలల పాటు ఆలస్యం చేయాల్సి వచ్చింది? మేము ఇప్పటికే గవర్నర్ అనుమతి కావాలని చెప్పి 6 నెలల ముందు నుంచి కూడా కోరుతున్నాము. సో కోరినప్పుడు కూడా ఎందుకు ఇవ్వలేదు? సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘోరంగా పరాజయమైపోయింది. దీన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఆ మచ్చను తొలగించుకోవడానికి ఏదైతే గవర్నర్ అనుమతిని కూడా ఏదైతే బీజేపీ ఇప్పించిందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఆరోపణ చేస్తున్నారు. సో ఏది ఏమైనా కేటీఆర్ జైలుకి వెళ్తారా లేదా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే ప్రస్తుతం గవర్నర్ నుంచి అనుమతి కేటీఆర్ని విచారించడానికి అయితే లభించింది. అలాగే డిఓపీటీ నుంచి కూడా అరవింద్ కుమార్, అలాగే బిఎల్ఎన్ రెడ్డిలకు సంబంధించిన అనుమతి కూడా రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత మరొకసారి ఏసీబీ వీరందరినీ ప్రాసిక్యూట్ చేస్తుంది, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది. చేసిన తర్వాత వీరిపై ఏదైతే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ని అదుపులోకి తీసుకుంటారు అని చెప్పి ఒక వార్తలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం భయపడేది లేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు, ఖచ్చితంగా కడిగిన ముత్యంలో బయటికి వస్తామని చెప్పి ఒకవైపు చాలా క్లారిటీగా చెప్తున్నారు. కక్ష సాధింపు జరుపులనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే
ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు ధోరణికి పోవాలనుకుంటే ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు జైల్లోకి వెళ్ళేవారు, కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు ఉన్న ఇమేజ్ని డ్యామేజ్ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ది. సో దాంట్లో తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా ఎవరినైనా సరే శిక్షించక తప్పదు అని చెప్పి కూడా వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే మాట్లాడుతున్నారు. మరి కేసీఆర్ని ఏసీబీ ప్రాసిక్యూట్ చేసిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి రాష్ట్రంలో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అయితే ఒక హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని ఒక వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇది కేవలం కొద్ది రోజులకు మాత్రమే మామ మంత్రంగా అనిపించి వదిలేస్తారని చెప్పి కూడా అటు మరోవైపు మిగతా నాయకులు పార్టీకి సంబంధించిన నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏసీబీ విచారణ తర్వాత ఛార్జ్షీట్ తర్వాత ఎలాంటి పరిణామాలు చేసుకుంటే మరి కేటీఆర్ నిజంగానే అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం కొంత ఆసక్తికరమైన పరిణామాలు అయితే తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. చందు. రైట్ అజీమ్.